నమస్తే, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ లివింగ్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా నోరూరించి మామిడికాయ పచ్చడి, అదేనండి మన ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అయితే ఈ వీడియో స్పెషాలిటీ ఏంటంటే, ఆవకాయ పెట్టేటప్పుడు ఈ మెజర్మెంట్స్ కనుక మీకు తెలిస్తే ఎన్ని కేజీల పచ్చడైనా కూడా ఈజీగా ఫస్ట్ టైం అయినా కూడా పర్ఫెక్ట్గా పెట్టగలుగుతారు. ఇప్పుడు మేము 4 కొంచెలు ఆవకాయ పచ్చడి పెడుతున్నాము. దీనికి ఏం పడతాయో కొలతలతో సహా నేను మీకు చెప్తాను. అయితే ఈ పచ్చడికి మేము 2 కేజీల కారం, 2 కేజీల ఆవపిండి, 2 కేజీల ఉప్పు, అర కేజీ చింతపండు, 6 కేజీలు నూనె, 100 గ్రాములు మెంతులు, అర కేజీ వెల్లుల్లి, 2 కేజీల బెల్లం ఉపయోగిస్తున్నాం. మనం ఇప్పుడు మామిడికాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో శుభ్రంగా తడి లేకుండా జీడనేది పోయేలా తుడవాలి. తర్వాత వీడియోలో చూపించినట్టుగా మామిడికాయను నిలువుగా 2 ముక్కలుగా కోసుకోవాలి. కోసిన తర్వాత వాటిని మళ్ళీ శుభ్రంగా తుడిచి వీడియోలో చూపించినట్టుగా ఆవకాయకి మనం ఏ సైజు ముక్క కావాలో ఆ సైజులో ముక్కలుగా కోసుకోవాలి. ఆ ముక్కలను మళ్ళీ తుడిచి మనకు మామిడికాయ జీడి తీసాక ఒక పేపర్ టైపులో ముక్కకు అంటుకుని ఉంటుంది, అది కూడా రిమూవ్ చేసేయాలి. లేదంటే పచ్చడి పెట్టాక అది కొన్ని రోజులకు పైకి తేలిపోతుంది. ఇప్పుడు కోసిన ముక్కల్లో నీట్గా కట్ అయిన మామిడి ముక్కలను మనం ఒక పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి కలిపే విధానాన్ని చూద్దాం రండి. మేము 4 కొంచాల మామిడి ముక్కలు కలపడానికి సరిపడా గిన్నె లేక 2 కొంచాలు ఒక గిన్నెలో, 2 కొంచాలు ఒక గిన్నెలో కలిపాము. ఇప్పుడు ఒక గిన్నెలో 2 కొంచాలు అంటే అన్నీ 1 కేజీయే కదా పడతాయి. కేజీ ఉప్పు, కారం, బెల్లం, పావు కేజీ వెల్లుల్లి. ఈ వెల్లుల్లిని మనం పైన తొక్క తీసుకునైనా వేసుకోవచ్చు, లేదంటే అలాగే వేసేసుకోవచ్చు. మేమైతే తొక్క తీసుకుని వేసుకుంటాం. ఇంకా పావు కేజీ చింతపండు. ఈ చింతపండును కూడా మనం పైన పెచ్చు, కాడలో పిక్క శుభ్రంగా తీసేసుకుని రోల్లో వేసి దంచి ఇలా అచ్చులుగా చేసుకుని ఒక రోజు పాటు ఎండబెట్టుకోవాలి. ఇవన్నీ వేసి ఆ మిశ్రమం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మామిడి ముక్కల్లో వేసి తగినంత నూనె పోసి మామిడి ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని జాడీల్లో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ గాజు సీసాల్లో కానీ వేసి 3 రోజుల పాటు కదపకుండా ఉంచాలి. ఇలా 3 రోజుల పాటు పచ్చడి ఊరిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేరుతూ కనిపిస్తుంది. పచ్చట్లో ఉప్పు సరిపోకపోతే ఏంటంటే పైన నొరగనేది ఫామ్ అవుతుంది. అలాంటప్పుడు పచ్చడిని మళ్ళీ గిన్నెలోకి తీసుకుని సరిపోయే విధంగా ఉప్పు వేసుకుని మళ్ళీ మనం బాగా కలుపుకోవాలి. మనం డైలీ యూస్ చేసుకోవడం కోసం కొద్దిగా పచ్చడిని పక్కకు తీసుకుని మిగిలిన పచ్చడిని జాడీలో స్టోర్ చేసుకోవాలి. గిన్నె మొత్తం ఖాళీ అయ్యాక ఆ మిగిలిన పచ్చట్లో కొంచెం రైస్ వేసుకొని తింటే ఉంటుంది, భలే ఉంటుంది కదా. మీరు కూడా ఎలా తిన్నారా? మా అమ్మమ్మ అయితే మా చిన్నప్పటి నుండి పచ్చడి పెట్టాక అందరికీ అన్ని ముద్దలు కలిపి పెట్టేది. ఆ ఫీలింగ్ భలే ఉంటుంది. మేము పెట్టిన విధంగా మీరు కూడా మన ఆంధ్ర ఆవకాయని ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సీ యూ ఆల్.